ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్ కు సర్వత్రా సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరుకు సంబంధించి 8 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో 2, ఇక వికారాబాద్ లో 1 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో అధికారులు పటిష్టమైన 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కౌంటింగ్కు సర్వత్రా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 8 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చల్ల నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాకు సంబంధించి అక్కడ నారాయణపేట, మక్తల్ మరియు నియోజకవర్గాలకు సంబంధించి సింగారం చౌరస్తాలోని దత్తా డిగ్రీ బీఈడి కాలేజీలో కౌంటింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిన అధికారులు అక్కడ సర్వత్రా ఏర్పాట్లు చేశారు. దీని నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి నెల్లికొండ సమీపంలోని కొత్త మార్కెట్ యార్డ్లో ఈ కౌంటింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. మరియు షాద్నగర్ నియోజకవర్గం సంబంధించి ఏదైతే అప్పా జంక్షన్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. మరియు అట్లే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి పరిగిలోని మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక వనపర్తికి సంబంధించి చిట్యాల సమీపంలోని మార్కెట్ యార్డ్లో ఈ కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు కలెక్టర్ల సముదాయంలో స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచారు. ముందుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ను లెక్కించిన అనంతరం తర్వాత ఏదైతే వృద్ధులకు సంబంధించిన కౌంటింగ్ కూడా కౌంటింగ్ లెక్క పెడతారు. తర్వాత 8:30కు ఈవీఎంలను తెరిచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రతతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసి సీసీ కెమెరా నిఘాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్కు ఫలితాలపై కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. కెమెరామెన్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.